డిక్కీ దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండియా ఇండస్ట్రీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు విలేకరుల సమావేశానికి ప్రాధాన్యత ఏంటంటే, నిన్న అనగా గురువారం తిరుపతి కలెక్టరేట్లో 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారిని కలిసి దళితులు, ఎస్సీలు, ఎస్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, పారిశ్రామికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆయనకు ఒక నివేదిక డిక్కీ తరఫున సమర్పించినాం. ఆ నివేదికలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మీడియా మిత్రులతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నారు, అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాటిని సమానత్వము లేదా సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలంటే ముఖ్యంగా పారిశ్రామికంగా ఎదుగుదల ఉండాలా. ఆ ఎదుగుదల కోసం ప్రభుత్వం కేంద్రం కానీ లేదా రాష్ట్రం కానీ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మేము ఒక నివేదిక ఇచ్చాం. ముఖ్యంగా పారిశ్రామికంగా ఎస్సీ, ఎస్టీలు ఎదగడానికి తీసుకోవాల్సిన చర్యలపైన మేము స్పష్టంగా ఒక 4-5 అంశాలను మేము చెప్పి ఉన్నాం. వాళ్ళకు ముఖ్యంగా దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఒక 5 అంశాలను క్రోడీకరించింది. వాటిలో ప్రధానమైనది స్పెషల్ క్రెడిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. అది కేంద్ర ప్రభుత్వం ఇదివరకే అమలు చేస్తుంది. అమలులో భాగంగా 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని ఇస్తున్నది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు. అయితే దాన్ని 25% నుండి 45% పెంచాలని చెప్పి డిక్కీ సంస్థ తరఫున మేము కోరుతున్నాం. అట్లనే క్రెడిట్ గ్యారంటీతో CGTMSE కింద బ్యాంకుల నుండి వితౌట్ కొలెక్టర్లో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఇప్పటివరకే. అయితే స్థానికంగా లేదా ఆయా ప్రాంతాల్లో బ్యాంకుల నుండి సకాలంలో సక్రమంగా ఇంప్లిమెంటేషన్ లేని కారణంగా ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా ఎదగడానికి, పారిశ్రామిక ఎదగడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ 16వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని బ్యాంకుల నుండి వితౌట్ కొలెటరల్తో రుణము ఎస్సీ, ఎస్టీలకు రావడానికి కృషి చేయాలని చెప్పి మేము సూచించాం. ఎందుకంటే ఆర్థికంగా